వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమును. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా యందు పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి. గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విల్లుకాండ్రు ఓడిపోవుదురు. తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికిపోవుదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును. అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులను గాను మృతులను గాను చేయవాడు యెహోవాయే. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు